బ్రోకర్ ధర్మారెడ్డి ఢిల్లీలో హోమ్ మినిస్ట్రీలో లాబియింగ్ చేసాడా లేదా? లాబియింగ్ చేసి అవినాష్ రెడ్డిని బయటపడేదానికి ప్రయత్నాలు చేసాడా లేదా అనే విషయం మీకు చాలాసార్లు మేము మాట్లాడాం. చేశాడు 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 అని ఈరోజు నేను చెప్పటంలా, వైఎస్ కుటుంబంలో సభ్యురాలు వైఎస్ సునీతారెడ్డి గారు చెప్తున్నారు. ఈడొక బ్రోకరు, వీడిని చూసి ఆశ్చర్యపోయాను, వీడికేం పని ఇక్కడ అని. వీడికేం పని ఇక్కడ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీకి ఒక బ్రోకర్గా, ఒక దళారీగా పనిచేసిన ధర్మారెడ్డి అని కూడా మీకు మనవి చేస్తున్నా. ఢిల్లీలో ప్రోటోకాల్ దర్శనాలు చేయించి ఢిల్లీలో హోమ్ మినిస్ట్రీ కాడి నుంచి ఏ ఏ సెక్షన్స్ ఉన్నాయో ప్రతి సెక్షన్లో ఈరోజు జగన్మోహన్ విశాఖ శారదా పీఠం ఎవడ్రే ధర్మా? ఏ ధర్మా, మీ అబ్బ సొత్తా తిరుమల తిరుపతి దేవస్థానమా? ఎవడ్రా నువ్వు ల్యాండ్ అలాట్ చేసేదానికి శారదా పీఠానికి? ఏ అర్హత ఉంది నీకు? నువ్వు ఎట్టిస్తావు అంటే జగన్మోహన్ రెడ్డి బాగుంటే ఇచ్చేస్తారా? అది సరిగా కట్టకపోతే మళ్ళీ హైకోర్టు చిందులేసింది మీ మీద. సిగ్గుందా? నేను అనేది ఒకటే, తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా అవినీతిమయం. ప్రతి ఒక్కటి డబ్బులు డబ్బులు డబ్బులు. తిరుపతి తిరుమల దేవస్థానం ఉండి వైసీపీ ఉండి అయిపోయింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఉండి స్వామి వారిది కాదు, వైసీపీ పార్టీది జగన్మోహన్ రెడ్డి ఉండిగా తయారైందని కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఇంకా ప్రోటోకాల్ దర్శనం ఇంకొక పాయింట్. ఈరోజు ఎలక్షన్ నోటిఫికేషన్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే లెటర్లు, ఎంపీ లెటర్లు, అదేవిధంగా ప్రోటోకాల్ దర్శనం ఎవరికి ఉండదు. అవునా కదా? తరతరాలుగా ఎలక్షన్ వచ్చినప్పటి నుంచి, టీటీడీ బోర్డు నుంచి వచ్చినప్పటి నుంచి ఇది పద్ధతి. ఈరోజు మేము అడుగుతున్నాం, 5 రోజుల మీద ప్రోటోకాల్ దర్శనం ఎలా ఒప్పుకున్నావు? ఎమ్మెల్యే లెటర్లు ఎలా ఒప్పుకుంటారు? జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ నాయకుల్ని కాపాడేదానికి ప్రయత్నించిన ఈ ధర్మారెడ్డి టీటీడీ ఈవోగా ఎలా ఉన్నారని కూడా మేము అడుగుతున్నాం. క్రిమినల్ కేసులు ఉన్నాయి నీ మీద. ఢిల్లీలో ధర్మారెడ్డి మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. నేను బయట పెట్టా. అందరికన్నా ముందర బయట తీసిన విషయం అది, నేను తీసిందే. ఈరోజు మేము అడుగుతున్నాం, 420 దొంగ సంతకాలు, ఫార్జరీ, దొంగ సంతకాలు చేసి దొంగ ఎఫిడవిట్లు ఇచ్చిన ధర్మారెడ్డి ఈరోజు ఏపీ గవర్నమెంట్ ఎలా కొనసాగించింది అని మేము ప్రశ్నిస్తున్నాం. ఎలా కొనసాగించింది ఏపీ గవర్నమెంట్? ఒక 420 ఫోర్జరీ కేసున్న ఎదవల్ని టీటీడీ ఈవోగా మీరు పెట్టి నడిపిస్తారా? ఆ గోవిందుడి గుడికి నడిపిస్తారా ఇటువంటి వెధవల చేత అని కూడా ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం.